तुम्हें दो तरफ से कवर होती है लगा, दो तरफ से कवर होती है लगा। कराली करे सो हाँ बहुत करते हैं देखते हो गया सुबह हो गया हाँ देरी जल्दी 145 तो ना गेम में रख लो इसमें कहाँ जाएगा ना ఈరోజు మన ఎర్రగొండ పట్టణంలోని హిదాయా కమిటీ వారు ఉచిత కట్న కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పూర్తి చేసినారు. ఈరోజు సుమారు 40 మంది పొడుగులు చేసినారు. కాబట్టి వీళ్ళందరికీ మన ఆధార్ డాక్టర్ గారు పొద్దుటి నుంచి విచ్చేసి ఆయన సమయాన్ని అంతా ఇది చేసి దిగ్విజయంగా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మన పొద్దుటూరు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున మరియు ఎర్రగుంట్ల మసీద్ కమిటీ తరఫు నుంచి ప్రత్యేకంగా అందరికీ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు. ఎర్రగుంట్లలోని హిదాయా మసీదులో మసీద్ కమిటీ ఆధ్వర్యంలో 40 మందికి ఈరోజు ఖతనా నిర్వహించడం జరిగింది. ఒడుగుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఒడుగులు చేయడం వల్ల సైన్స్ ప్రకారం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. అందుకు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా ఈ కమిటీ వారు నిర్వహిస్తున్నారు ఒడుగుల కార్యక్రమం. ఈ ఒడుగుల కార్యక్రమము ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మన ఎర్రగుంట్ల పట్టణం నందు మన మస్జిద్ హిదాయా కమిటీ మరియు సభ్యుల సహాయ సహకారంతో దిగ్విజయంగా 3వ సంవత్సరం ఉచిత ఒడుగులు కట్నా క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను 3 సంవత్సరాల నుంచి మన పొద్దుటూరు పట్టణం నందు చాలా ఏళ్ల నుంచి అనుభవజ్ఞుడైనటువంటి డాక్టర్ ఆజాద్ గారు దీనికి 3 సంవత్సరాల నుంచి సహాయ సహకారాలు అందించారు. వారికి మా యొక్క కృతజ్ఞతలు ప్రత్యేకంగా. ఆయన ద్వారా మొత్తం 3 సంవత్సరాలు ఉచిత కట్నా క్యాంపు జరిగింది. ఈరోజు గాను మొత్తం ఈరోజు 40 మందికి కట్నా చేయడం జరిగింది. అలాగే మా మసీదు యొక్క కమిటీ సభ్యులు, అలాగే ముసల్లీలు, అలాగే వీధిలో ఉండేవాళ్ళు వీళ్ళందరి సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరపడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగానే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రాయలసీమ ఇన్ఛార్జిగా ఎండి ఖాన్ మాట్లాడుతూ ఈరోజు హిదాయా కమిటీ మరియు ఎర్రగుంట్ల ఎంపీజే ఇన్ఛార్జ్ కమాల్ బాషా మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇక్కడ ఖత్నా అంటే ఒడుగుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే ఒడుగులు చేసుకోవాలంటే ఇప్పుడు ఈ తరుణం అంటే కనీసం అంటే 10,000 పైచీలకు ఖర్చు అవుతుంది. అలాంటిది 40 మంది పిల్లలకు అన్ని విధాల అంటే బట్టలైతేమి, మరి గోధుమ పిండి, మరి ఆయిల్, మందులు, నిత్యావసర సరుకులు అన్నీ ఇచ్చి ఆ పిల్లవానికి ఈరోజు చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం ఏర్పరిచేందుకు మరి నేను హిదాయా కమిటీ వారికి, మరి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎర్రగుంట్ల ఇన్ఛార్జ్ అయినటువంటి ఆయనకు, మరి గౌరవనీయ డాక్టర్ ఆజాద్ గారికి కూడా నేను, ఎందుకంటే ఆయన మనకు దీనికి వెన్నపూస. ఎందుకంటే ఈ ప్రోగ్రాంకి అంతా
ఆయన పొద్దుటూరు నుంచి రావడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వారి తండ్రి గారు కూడా ఈరోజు ఉదయం కూడా మన పొద్దుటూరు పట్టణంలో ఆ ఒడుగుల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి తండ్రి కొడుకులకి ఇక్కడి నుంచి నేను వాళ్ళకి ఇద్దరికి నేను మరీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వారు స్వచ్ఛందంగా వచ్చి ఇలాంటి కార్యక్రమాలకు మాకు ప్రోత్సహించాలంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు చాలా మంచి తరుణం అని చెప్తూ మరి 40 మందికి ఒడుగుల కార్యక్రమం చేసినారు. రాబోయే కాలంలో కూడా ఎక్కువ మోతాదులో చేస్తారని ఈ కమిటీ వారు ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ఎల్లప్పుడూ పిలిచిన మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వెళ్ళవేళ వాళ్ళు అండగా ఉంటే ప్రతి కార్యక్రమం ముందు ఉండి అందుబాటులో ఉంటామని కోరుకుంటూ మరి అవకాశం కల్పించినందుకు ప్రతి కమిటీ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. चाहे